వాస్తవంగా కూడా 2 నిమిషాలు మాట్లాడుతుంటే ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా షెడ్యూల్ ఉంది. నిన్న మా సోదరులంతా వచ్చి ఈ కార్యక్రమం ధర్మదీక్ష చేస్తున్నామంటే అన్ని కార్యక్రమాలు కూడా కొద్దిసేపు పక్కకు పెట్టి ఈ కార్యక్రమం రావడం జరిగింది. మీ అందరితో తెలియజేస్తా ఉన్నా, ఈ దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి సోల్జర్ ఆయన రక్తము తడవందే దేశానికి భద్రత ఉండదు. అట్ ద సేమ్ టైం నాకు తెలిసినంత వరకు రైతు తన చెమట చుక్కను భూమితో తడపందే పంట పండదు. విద్యార్థి నాయకులు ఓయిల్లో ఇట్లా ఎండ కూర్చొని ఈ చెమట చుక్క ఈ ధరతికి ముట్టుకోకపోతే మనకు ఉద్యమంలో ఊపుండదు, సక్సెస్ రాదు. నేను ఈ వేదిక ద్వారా ఎవరైతే ఏసీబీ గారు నిన్న పర్మిషన్ ఇవ్వలేదో అందరూ ఆయన కోపపడతా ఉన్నారు. నేను ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చాలా కాలమైంది ఎండ తగలక, చాలా కాలమైంది చెమట రాక, మీ ఈ చిన్న తప్పిదమంటారా దీన్ని అవగాహన లేకుండా అంటే కొంత ఇక్కడ మిస్కమ్యూనికేషన్ ద్వారా ఈ రోజు మళ్ళా మా చెమట చుక్క వచ్చి ఏం సాధిద్దామని అడుగుతున్నటువంటి సందర్భంలో ఈ చెమట చుక్క ఉస్మానియా మట్టికి తగిలి రేపు మేము తీసుకోబోయే ప్రతి నిర్ణయాల్లో కూడా మాకు బాసట వేస్తుంది. కాబట్టి మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రెండోసారి ఈ తప్పు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత నేనే తీసుకుంటా. ఏ బీసీ బిడ్డ కూడా ఇంకొకసారి ఈడ పెట్టి లేకుండా కూర్చోకుండా చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటా. ఖచ్చితంగా ఈ ఉద్యమానికి రేపు రాబోయే రోజుల్లో ఏ స్థాయిలో పోయినా ఆ స్థాయిలో మీ వెంబడి మేముంటాం. బీసీ బిడ్డలుగా ప్రభుత్వంగా కూడా ఉంటాం. ముఖ్యంగా చాలా సందర్భాల్లో తెలియజేయడంతో మాట్లాడినా, సైంటిస్ట్ గారితో మాట్లాడినా, మిగతాతో మాట్లాడినా, చదువుతో మాట్లాడినా ఈ సందర్భం, ఈ అవసరం, ఇది అనివార్యం. ఒకసారి ఆలోచన చేయాలి. ఈ సువిశాల భారతదేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో తెలిసిన నిజాలు ఏ మాదిరికైతే గతంలో సునామీ వచ్చినప్పుడు సముద్ర భూగర్భ జలాల్లో ఇన్ని వేల రకాల చేపలు ఉంటాయా, ఇన్ని జీవరాశులు ఉంటాయా అని చెప్పి సైంటిస్టులు ఏ విధంగా అయితే ఆశ్చర్యానికి గురయ్యారో అదే మాదిరిగా ఈ పాదయాత్రలో ఈ వెనుకబడ్డ జాతులకు సంబంధించిన, కులాలకు సంబంధించిన బాధలు తెలుసుకొని ఈ దేశంలో మీరెంతా ఉన్నారో లెక్కగట్టి మీకు విద్యా ఉద్యోగాల్లో ఆర్థికంగా మరియు రాజకీయంగా కూడా ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ దేశ్ మే జితనీ జినికి ఆబాదీ హై ఉनको उतना हिस्सेदारी मिलना चाहिए అనేటువంటి రాహుల్ గాంధీ గారి ఆలోచన, ఆయన ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొని ఖచ్చితంగా ఆయన కూడా బీసీ కాదు, ఈయన కూడా బీసీ బిడ్డ కాదు. ఇద్దరు బీసీ బిడ్డలు కాకుండా కూడా బీసీల పట్ల ఉన్న ఆలోచనతో వెనుకబడ్డ జాతులకు సంబంధించినటువంటి విద్యా ఉద్యోగాల్లో ఆర్థికంగా అదే మాదిరిగా రాజకీయంగా ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి అనే ఒక దృఢ సంకల్పంతో తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయాన్ని మన ప్రదాత, జీవనదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారంగా ఈ రాష్ట్రానికి ఉన్న హక్కు, ఈ రాష్ట్రంలో చట్టసభల్లో తీర్మానం చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి రాజ్యాంగం, ఆ రాజ్యాంగం పట్ల గౌరవం పెట్టి ఖచ్చితంగా చట్టసభల్లో దీనికి చర్చకు పెట్టి ఉభయ సభల్లో అందరితో ఆమోద యోగ్యం చేసుకుని దానికి గవర్నర్ కు పంపించి, ఆ గవర్నర్ పంపించినప్పుడు మా దగ్గర డిస్కస్ ఏం జరిగిందంటే ఇట్ట కాదు, ఇది బీసీ కమిషన్ ఇవ్వాలి. సరే, బీసీ కమిషన్ కూడా ఏర్పాటు చేశాం. దాంతో ముందుకు పోతా ఉంటే ఇట్ట కాదు, డెడికేషన్ కమిషన్ ఉండాలి. డెడికేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేసినాం. అంబేద్కర్